హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెగల. సో మొత్తానికి గొంతు బాగాలేదు, అసలు ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్. సో అందుకని ఏమి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వాయిస్ అస్సలు వస్తలేదు. సో అయినా 7th వీక్ నామినేషన్స్ లో ఉన్నది ఎవరు? అండ్ నిన్న నైట్ ప్రోమో చూపించారు కదా బిగ్ బాస్. సో ఆ యొక్క టాబ్లెట్స్ టైప్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ టైప్ 2 ఇస్తారు, రెడ్ అండ్ బ్లూ అన్నమాట. సో అందులో నుంచి చెరొక కెప్టెన్ కి 2 కెప్టెన్లు ఉన్నారు కాబట్టి చెరొకటి ఇస్తారనమాట. సో దాంట్లో జరిగిన ట్విస్ట్లు ఏంది, అసలు నామినేషన్స్ ఫైర్ మామూలుగా లేదు అనంట. సో ఓ రేంజ్ ఫైర్ ఉంది అండ్ నామినేషన్ లో ట్విస్టులు బాగా ఉన్నాయంట. సో గౌరవ్ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉన్నాడు రిపీటెడ్ గా. ఆ గౌరవ్ మిస్టేక్ ఏంటి అనేది కూడా క్లియర్ గా మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్స్పెక్ట్ చేయండి అండ్ ఈసారి నామినేషన్ లో ఉండబోతున్నారా అంటే ఉంటారు, బట్ ఉండరు కూడా. సో 2 విధాలుగా ఉంది. సో చూద్దాం ఎవరు ఏంటి, ఎవరు నామినేషన్ లో ఉన్నారు, 100% వీళ్ళు నామినేషన్ లో ఉన్నారు అనేది క్లియర్ గా చేద్దాం. అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మీకు ఎక్కడైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైప్ అనే బటన్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నిన్న సుమన్ కి అండ్ ప్రోమోలో చూపించినట్టుగా సుమన్ కి అండ్ గౌరవ్ కి వీళ్ళిద్దరికి చెరొక టాబ్లెట్ ఇస్తారు. రెడ్ కలర్ మన ఎవరు సుమన్ గారు తీసుకుంటారు, బ్లూ కలర్ గౌరవ్ తీసుకుంటారు. సో అందులో ఓపెన్ చేస్తే దాంట్లో ఒక 5 మెంబర్స్ అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది సో క్లియర్ గా ఒక దాంట్లో 5 అనే ఉంటది, ఇంకొక దాంట్లో 2 ఉంటది. గౌరవ్ దాంట్లో 2 అండ్ మనోడు సుమన్ దాంట్లో 5 ఉంటది అనమాట. సో దీంట్లో సో ఈ నామినేషన్ బోర్డు ఏదైతే ఉందో ఆ నామినేషన్ బోర్డు అండ్ గౌరవ్ ఆయేషాకి ఇస్తాడు అండ్ సుమన్ అన్న అండ్ ఇమాన్యుయల్ కి ఇస్తాడు అనమాట. సో దాంట్లో ఉన్నది ఏంటి అని అంటే 5 మెంబర్స్ ని డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు అనేది బిగ్ బాస్ ఇచ్చాడు. మరి ఈ కాన్సెప్ట్ ఏందో అర్థం కాలేదు. సో 5 మెంబర్స్ ని అయితే డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు. ఆయేషాకి 2 ఉంటారు కాబట్టి 2 ని డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ నామినేషన్స్ అన్ని చేయడం ఎవరిని నామినేట్ అంటే మన ఇమాన్యుయల్ ఎవరిని నామినేట్ చేశారు అంటే కళ్యాణ్, తనుజ, రీతు, దివ్య, రమ్య ఈ 5గురిని ఇమాన్యుయల్ డైరెక్ట్ గా నామినేట్ చేస్తాడు. అండ్ తర్వాత ఆయేషా వచ్చేసరికి సాయి శ్రీనివాస్ అండ్ సంజన వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారు. ఇక్కడ బిగ్ బాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. సో ఈ 7 ఉన్నారు కదా, ఈ 7 డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు. సో నామినేషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఆల్రెడీ అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది. ఈ నామినేషన్ లో వీళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ ఇలాంటి ఏమీ లేదు, డైరెక్ట్ గా పంపించేస్తాడు. ఇది షాకే. ఎందుకు మరి వీళ్ళకి ఎందుకు స్పెషల్ గా ఇచ్చారు, వీళ్ళు నామినేషన్ చేశారు అయిపోయారు అని చెప్పేసి అని అనుకుంటా. సో ప్రతి విషయంలో గౌరవ్ కి ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక ఫేవరబుల్ గా ఉంది, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటే గౌరవ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ అంటే ఆయేషాని తప్ప మిగతా ఎవరిని కూడా కన్సిడర్ చేయట్లేదు. అట్లీస్ట్ గేమ్ వైజ్ ఏదైనా కూడా ఏ కన్సిడరేషన్ ఏది లేదు అనమాట. సో క్లియర్ గా మనోడు ఓన్లీ ఆయేషాకే ఇచ్చిన ఇంపార్టెన్స్ హౌస్ లో ఏ ఒక్కరికి ఇవ్వట్లేదు. అస్సలు హౌస్ లో ఉన్న వాళ్ళని కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయేషాని మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చిందో ఆయేషాకి ఇచ్చారు. ఇంకో ట్విస్ట్ కూడా ఉంది, అది లాస్ట్ కి చెప్తాను. సో నామినేషన్స్ అయిపోయిందనగానే అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ పిలిచి బిగ్ బాస్ సో నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అన్నప్పుడు సో సోప్ ఉంటది కదా, సోప్ నురగా ఉంటది కదా, ఆ నురగాన్ని తీసుకొచ్చి రుద్దేదంట. ఆల్మోస్ట్ ఇంకా అదే ప్రతి సీజన్ లో ఉంటది, ఫోమ్ తీసుకొచ్చి రుద్దడం. ఇలా కొంతవరకు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టినప్పుడు సో డైరెక్ట్ గా నామినేషన్ ఒకరిని మించి ఒకరు నామినేషన్స్ అయితే చేసుకుంటారు. ఆయేషాకి రీతుకి వీళ్ళిద్దరి మధ్యన గొడవ రచ్చలేపింది. ఏదైతే ఆ కిచెన్ గొడవ, ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ని బాగా హైప్ క్రియేట్ చేసి ఇద్దరు దుమ్ము లేపుకునే ఫైర్ అయింది అంట. సో మామూలు ఫైర్ కాదు, ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫైర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఆయేషా రీతుని నామినేట్ చేస్తుంది, రీతు ఆయేషాని నామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఆయేషా ఏదైతే పాయింట్ చెప్పిందో దానికి రీతు చెప్తారు, రీతు ఏదైతే పాయింట్ చెప్పిందో ఆయేషా ఏ మాటలు రివర్స్ గా ఉంటాయి. బట్ ఏంటంటే గట్టిగా ఫైర్ అయితే అయిందంట ఇద్దరి మధ్యలో. మరి అది ఎంతవరకు బిగ్ బాస్ చూపిస్తాడో ఏంటో తెలియదు కానీ సో మొత్తానికి తర్వాత దివ్య ఆయేషానే నామినేట్ చేస్తుందంట. సో కొన్ని విషయాల్లో హైపర్ అవుతుంది. ఆయేషా ఏమైపోతుందంటే డబుల్ స్టాండ్ తీసుకోవడంలో చాలా దిట్ట అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది చూసే వాళ్ళకి. ఆమె అదే విధంగా బిహేవ్ కూడా చేస్తూ ఉంది. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా హైపర్ యాక్టివ్ అయింది. అండ్ హైపర్ ఆది వచ్చి కూడా నువ్వు ఆల్రెడీ తమిళ బిగ్ బాస్ లో వేరే బిగ్ బాస్ లో 60 రోజులు ఉండి వచ్చావు కదా. సో బయట చూసి వచ్చి జడ్జ్ చేయడం ఈజీ, ఆడడం ఈజీ. సో బయట మనం అక్కడ ఉండి అంటే సినిమా చూసి రివ్యూ వేయడం ఒకటే ఎత్తు అయితే సినిమా తీయడం ఎంత కష్టం అనేది అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. సో అది ఎక్కువ అయిపోయింది. అండ్ ఆమె ఏదైతే మాట్లాడిందో
నువ్వు ఎవరిని వల్ల అంటే ఎదుటి వాళ్ళని ఇండివిజువల్ గా ఆడాలి అది ఇది అని చెప్పి నువ్వు లాస్ట్ గౌరవిస్తే ఒక్క టాస్క్ కే నువ్వు అంత ఏడ్చావు, గౌరవ ఇచ్చితే నీకు ఆ ఛాన్స్ వచ్చింది, దానికి నువ్వు అంత అదైపోవాల్సిన అవసరం లేదు. ఒక్క టాస్క్ ఎంత ఏడిస్తే ఎటు వాళ్ళని ఎమోషనల్ అయ్యి ఎంత ఎమోషనల్ గా ఉన్నావు అని చెప్పేసి కామెడీ చేసి ఇప్పుడు నువ్వే కామెడీ చేస్తున్నావు. ఆ బేసిస్ మీద కొన్ని వరకు దివ్య ఈ కరెక్ట్ గా నాకు తెలిసినంత వరకు దివ్య అందరికి కరెక్ట్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే గట్టిగా అందరినీ ట్రిగ్గర్ చేయగలదు అనేది ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. అండ్ దివ్య ఆయేష్ నామినేట్ చేసింది. అండ్ సంజన మన తనుజ వచ్చేసరికి రమ్యను సంజనను. రమ్యాను ఎందుకునంటే ఆల్రెడీ ఇష్యూ ఏదైతే ఉందో అమ్మాయి చనిపోయకుండా ఇలాంటివి చేస్తారా అని కన్సెషన్ రూమ్ లో ఏదైతే చూపించారో దాని మీద ఫుల్ ఆన్ ఫైర్ అయితే అయిందంట. రమ్య మోక్ష అండ్ తనుజకి గట్టిగా అంటే మామూలు గట్టిగా కాదు, ఓ రేంజ్ గట్టిగా అయితే అయింది అనేది అయితే క్లియర్ గా ఉంది అనమాట. అండ్ సంజనను కూడా నామినేట్ చేసింది అంట. సో సంజన విషయం వచ్చేసరికి చాలా విషయాలు అసలు సంబంధం లేకుండా అసలు సంజన గేమ్ మొత్తం వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి గేమ్ అనేది ఏమీ లేదు. వాళ్ళకు భజన చేసుకుంటూ వాళ్ళ చుట్టూ తిరగడానికే టైం సరిపోతలేదు. అలాంటి పర్సన్ ని ఇప్పుడు ఏదో అంటే ఎదుటి వాళ్ళ మీద నామినేట్ చేయడం కూడా ఇప్పుడు చూడండి చాలా వరకు చాలా మంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకనంటే ఆపోజిట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళని నామినేట్ చేస్తలే, ఎక్కువ ఇంపాక్ట్ చూపించట్లే. సో మాధురి గారి అంత ఇష్యూ ఉంది, అది నామినేట్ చేయొచ్చు, అది నామినేట్ చేయలేదు. అంటే కొంతమందిని స్పెషల్ ట్రీట్మెంట్ లాగా ట్రీట్ చేస్తున్నట్టు బిగ్ బాస్. మరి ఆల్రెడీ నాగార్జున గారి ఇష్యూ మీద కూడా అది మన మాధురి గారి మీద కూడా పెద్ద ఫైర్ అవ్వాల్సిన విషయాన్ని చాలా ప్రజెంట్ గా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది నాకైతే. సో తనుజ వాళ్ళిద్దరి మధ్యన రమ్య మీద గట్టిగా అయింది అనంట. తర్వాత శ్రీనివాస్ వచ్చి కళ్యాణ్ ఇష్యూ. ఈ కళ్యాణ్ శ్రీనివాస్ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇక్కడిదక్కడ అక్కడిక్కడ చెప్పుకుంటూ ఏదో జరగాలి ఏదో జరిగిపోవాలి. అండ్ శ్రీనివాస్ అయితే మరీ దారుణంగా చాడీలు ఎక్కువైపోయినాయి అనమాట. ఈడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుడు మామూలుగా రచ్చగాదు. సో నాకు తెలిసి శ్రీనివాస్ కళ్యాణ్ ని నామినేట్ చేస్తారు. కళ్యాణ్ కూడా శ్రీనివాస్ నామినేట్ చేస్తాడు. చెప్పిన బక్వాస్ రీజన్లు అని చెప్పేసి ఏదో ఫైర్ అయిందంట వీళ్ళిద్దరి మధ్య, పెద్ద హైప్ కాదు నార్మల్ గా అయిందంట. అండ్ సంజన గారిని కూడా నామినేట్ చేస్తారు. సో ఇక్కడ ఏదో ప్యాటర్న్ మిస్ అవుతూ ఉంది అనమాట. సో సింగిల్ గా నామినేషన్ చేశారంటారు, డబుల్ గా నామినేషన్. ఈసారి ఫైర్ అనేది గట్టిగా ఉండబోతుందంట. ది బెస్ట్ నామినేషన్స్ అంట. సో ఇప్పటి వరకు జరిగిన నామినేషన్ లో ది బెస్ట్ నామినేషన్ అంటే ఆలోచించండి, ఆ రేంజ్ లో అయితే చేస్తూ ఉన్నాయి అనమాట. సో తర్వాత సంజన గారు తనుజను దివ్యాన్ని నామినేట్ చేస్తారు. అంటే ఇద్దరు కూతుర్లను నామినేట్ చేస్తారు అనమాట. కూతుర్లు అంటే పాపం నాన్నను పంపించేశారు కదా, సో అందువల్ల వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. అండ్ సంజన ఏంటి అంటే కంప్లీట్ గా వైల్డ్ కార్డ్స్ చుట్టే తిరుగుతుంది. ఆయన గేమ్ లేదు ఏమీ లేదు. ఈమె ఏదో లేపేసిందని ఒక గుడ్ల దొంగతనం లేపి సీజన్ ని లేపింది అని అనుకున్నాం, కానీ తర్వాత ఈమె చేసింది అసలు ఈమె కంటెస్టెంట్ అనేది ఈమెనే మర్చిపోతున్నట్టుంది. వాళ్ళకి చెంచగిరి అంటే ఫ్లోరా ఏదైతే ఉందో ఫ్లోరా గారు చేసిందే ఇప్పుడు సంజన చేస్తుంది. మాధురి గాని వీళ్ళందరికీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ భజన చేసుకుంటూ వాళ్ళ చుట్టే తిరుగుతూ వాళ్ళతోటే ఉంటూ అదే చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా 8 మంది నామినేషన్స్ ఉన్నారబ్బా. సో 8 మంది నామినేషన్ లో తనుజ నెంబర్ 1 ఏం లేదు అమ్మ ఓటింగ్ ఆర్డర్ అనుకుంటున్నారు ఇంద్ర. సంజన, శ్రీనివాస్, రాము రాథోడ్ కూడా నామినేషన్ లో ఉన్నాడు. అండ్ ఆయేషా, రీతు, దివ్య అండ్ రమ్య మోక్ష, కళ్యాణ్, సంజన ఈ 9 మంది నామినేషన్ లో ఉన్నారు. సో 9 మంది నామినేషన్లు ఉండే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటది కదా, కెప్టెన్ గా ఉన్న వాళ్ళకి ఒక పవర్ అయితే ఇస్తారు కదా. ఆ పవర్ ఏంటి, ఒకరిని సేవ్ చేయడం అనమాట పవర్. అలా సేవ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఏంటంటే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే పవర్ కూడా ఒకరిని నామినేషన్ వేయడమో ఒకరిని నామినేషన్ తీయడం. సో మొత్తానికి కెప్టెన్ గా గౌరవ్ ఆయేషాని సేవ్ చేశాడు అని అంట. సో నేను మళ్ళీ చేశాడు తప్పు అని ఎందుకన్నాను తెలుసా, ఈ పాయింట్ అమ్మన్నాడు. ఎంతసేపు ఆయేషా తప్ప ఇంకా వేరే వాళ్ళ లోకమే లేదు. ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళు బాంబే బ్యాచ్ కదా, సో అలా కొంచెం ఏమన్నా కనెక్ట్ అయ్యి ఆ విధంగా గేమ్ ఆడుతురా తెలియదు. కానీ గౌరవ్ అయితే బఫున్ అయిపోతున్నాడు రాను ఆయేషా విషయంలో, వేరే విషయంలో కాదు, మరి దారుణంగా తయారవుతున్నాడు. అంత అవసరం లేదేమో అనిపించింది. బట్ ఆయేషాని సేవ్ చేస్తే ఓవరాల్ గా తనుజ, శ్రీనివాస్, రాము, రీతు, దివ్య, రమ్య, కళ్యాణ్, సంజన వీళ్ళు 8 మంది నామినేషన్ లో ఉన్నారు. బట్ ఈ 8 మంది కాకుండా మాధురి గారు ఎందుకు నామినేషన్ లో లేరు? ఆమె చేసే రచ్చ అంతా ఇంత ఉందా? ఆమెను ఎందుకు నామినేట్ చేస్తలేరు? గౌరవ్ అంటే ఛాన్స్ లేదు, ఎందుకు కెప్టెన్ అయ్యండి కాబట్టి. ఎందుకు నామినేట్ చేయలేదు? మరి మాధురి గారే 100% నామినేషన్ లో ఉండాలి, బట్ నామినేషన్ లో లేరు
అది క్లియర్. మరి ఏ విధంగా మరి వీళ్ళు కంటెస్టెంట్స్ చూస్తున్నారు అనేది తెలియదు. బిగ్ బాస్ మరి మనల్ని పిచ్చోళ్ళని చేయాలని చెప్పేసి ఏదైనా ప్లానింగ్ చేస్తున్నాడో తెలియదు కానీ సో మొత్తానికి ఈ 8 మంది నామినేషన్ లో ఉన్నారు. మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకునేది క్లియర్ గా అయితే మీరు చెప్పండి. అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్. ఇంకోటి ఏంటంటే వాయిస్ బాగాలేదు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఆలోచించుకోండి. కొంచెం బాగా కర్ఫ్ గోల్డ్ అనమాట, కొంచెం అందుకని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.